దుబాయ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు దుబాయ్ లోకల్ టైం 7:56. టెంపరేచర్ అయితే 35 degrees ఉంది దుబాయ్లో. నేనైతే ఏం చేయలే, ఫ్లైట్లో మొత్తం పడుకొనే ఉన్నాను. అస్సలు అంత నిద్ర వచ్చేసింది. అది 12 hours 25 minutes టొరాంటో టు దుబాయ్. సో బేసికలీ ఎయిర్ కెనడా చాలా యావరేజ్ ఎయిర్లైన్ అని చెప్పాలి. అవాయిడ్ చేయండి వీలైతే. సెక్యూరిటీ చెక్ మళ్ళీ మాకు బోర్డింగ్ పాసెస్ అక్కడనే ఇచ్చేసిర్రు, డల్లాస్లోనే ఇచ్చేసిర్రు మాకు మొత్తం 3 బోర్డింగ్ పాసెస్. సో ఎందుకు కెనడా ఎయిర్లైన్స్ బేసిక్ ట్రావెల్ చేయొద్దు అంటున్నా అంటే అవాయిడ్ చేయండి వీలైతే. తర్వాత బతికిచ్చిర్రు. ఆ బిగ్ ఫ్లైట్, లాంగ్ ఫ్లైట్కి, టొరాంటో టు దుబాయ్ ఫ్లైట్కి హెడ్ ఫోన్స్ ఇచ్చిర్రు అందరికి అంతే. కానీ ఇక టూత్పేస్ట్, టూత్ బ్రష్, సాక్స్ అట్లాంటివి ఏమీ లేవు. ఒక బ్లాంకెట్, ఒక పిల్లో, అవి మీకు చూపించిన నేను. అండ్ కంప్లీట్గా చూసుకుంటే 2 meals వాళ్ళు పెట్టేది, ఓన్లీ 2 meals అనమాట మొత్తం ఫ్లైట్లో. ఒకటి బ్రేక్ఫాస్ట్ ఈరోజు పొద్దున పెట్టిరు, చాలా ఘోరంగా ఉండే, అసలు నేను అయితే తీసుకోలేదు, ఓన్లీ ఫ్రూట్స్ తిన్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్కగానే లేట్ డిన్నరు పెట్టిర్రు. మేము ఎక్కింది ఆల్మోస్ట్ ఫ్లైట్ 11:40కో 12కో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 గంటల తర్వాత పెట్టిర్రు. ఆ ఫుడ్ మాత్రం చాలా బాగుండే. సో అక్కడ చికెన్కి డిన్నరు, చికెన్ ఒకటి, కూస్ ఒకటి ఉండే. ఇంకా వెజ్ వచ్చేసి వెజ్ కుర్మా, 2-3 చిన్న నాన్ ముక్కలు, అంతేకాకుండా ఆలుగడ్డ, అది చాలా బాగుండే. సో అది కాకుండా అంటే ఇదే ఈరోజు పొద్దున పెట్టిన బ్రేక్ఫాస్ట్ మాత్రం పరమ దరిద్రంగా ఉండే. జస్ట్ ఎగ్ ఆమ్లెట్ అండ్ ఆలుగడ్డలు పెట్టిర్రు. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే వేరే ఎయిర్లైన్స్లో పిలిస్తే వస్తారు వీళ్ళు, అట్లా ఏమి ఉండదు ఇక సర్వీసు. అంత సర్వీసు వచ్చి మన దగ్గరికి మనం పిలిస్తే వస్తారేమో కానీ అండ్ ఇంకోటి ఏమి ఇవ్వరు, ఈ పేస్ట్లు, టూత్పేస్ట్లు అవన్నీ ఏమి ఇవ్వరు, జస్ట్ బేసిక్ అది. సో ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ లాంచెస్ ఎక్కడ ఉన్నాయా అనేది చూసుకుంటున్నాం. ఎందుకంటే కనెక్షన్ టైం ఎక్కువ లేదు, బట్ వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి కదా, ఎందుకంటే టూత్ బ్రష్లు అవి ఏం లేకుండా మా దగ్గర కాబట్టి. సో ఇంకోటి కెనడా ఎయిర్లో చూసుకుంటే డ్రింక్స్ అయితే బాగానే ఇచ్చిండు, మిగతా ఎయిర్లైన్స్ ఇచ్చినట్టే. ఇది నాకు వండరు, ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇది ఏంది, ఇది ప్లాస్టిక్. సో అవే వైన్ సెలెక్షన్స్, విస్కీ, టకీలా అవన్నీ పెట్టిండు, లైక్ ఫ్రమ్ టొరాంటో టు దుబాయ్ ఫ్లైట్లో. ఫస్ట్ ఫ్లైట్లో అయితే మీకు చూపించేసిన, ఫ్రమ్ డల్లాస్ టు కెనడా టొరాంటో ఫ్లైట్లో అయితే చూపించేసిన. బట్ ఓవరాల్గా చూసుకుంటే వెరీ యావరేజ్ ఎయిర్లైన్. ఫస్ట్ టైం ఎక్కినాను నేను, నాకు కూడా తెలియదు. మీకు అన్నీ చెప్పినాను, అంటే ఎందుకు యావరేజ్ అంటున్నా, ఎందుకు అందుకే తక్కువనేమో, ఎందుకంటే వీళ్ళు ఇష్టం ఉన్న స్నాక్స్ పెట్టారు, అంటే టికెట్ ప్రైస్ కూడా తక్కువే మిగతా వాటితో కంపేర్ చేస్తే.